అది చేతులు మారి రాతలు మార్చే ఆయుధం. అలాంటి రూపాయి ఇప్పుడు పడిపాయ్ విడిపాయ్ అంటోంది. పడిపోవడం తప్ప పైకి రావడం తెలియదు అన్నట్లు డాలర్ మారకంలో పాతాళానికి దారి వెతుక్కుంటోంది. ఓవైపు సంక్షోభాలు, మరోవైపు యుద్ధాలు రూపాయి విలువను తగ్గిస్తున్నాయి. ఈ పతనం ఎంతవరకు, అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? డాలర్ సెంచరీ కొట్టడం ఖాయమా? అదే జరిగితే జనాలపై ప్రభావం ఎంత? డాలర్ దెబ్బకు వణికిపోతున్న రూపాయి పాతాళానికి దారేది అనే రేంజ్లో డౌన్ ఫాల్. పడిపోవడంలోనూ రూపాయి రికార్డులు. ఈ డౌన్ ఫాల్ ఎందుకు, ఎప్పటి వరకు? డాలర్ మారకంతో 100కు చేరడం ఖాయమా? రూపీ విలువ 100కు పడిపోతే జరగబోయేదేంటి? రూపాయి ఇది కరెన్సీ మాత్రమే కాదు, సంజీవని. భారతీయుల ఆలోచనలు, ఆశయాలు, బతుకులు, బతికే విధానాలు అన్నింటినీ డిసైడ్ చేసేది రూపాయి. అలాంటి రూపీ డాలర్ ముందు బిత్తర చూపులు చూస్తోంది. రోజు రోజుకు పడిపోతోంది, విలువ పోగొట్టుకుంటోంది. ఓ దశలో 97 రూపాయల ఆల్ టైం కనిష్టానికి పడిపోయిన రూపాయి టెన్షన్స్ క్రియేట్ చేసింది. రూపీ డౌన్ ఫాల్ కు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో పెరుగుతున్న ట్రెజరీ ఈల్డ్స్, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం, మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితులు రూపాయి పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా ఆర్థిక అనిశ్చితి, యుద్ధ వాతావరణం కనిపించినప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. అమెరికా డాలర్ను సురక్షితమైన కరెన్సీగా భావిస్తారు. దీంతో దానికి డిమాండ్ అమాంతం పెరుగుతుంది. ఇక అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను విత్డ్రా చేసుకుంటాయి. డాలర్లు కొనడానికి రూపాయలను విక్రయించడంతో రూపీ విలువ పడిపోతోంది. డాలర్తో మారకంతో ప్రస్తుతానికి 95కు పైనే ఉన్న రూపాయి 100కు పడిపోతుందా? అదే జరిగితే మన పరిస్థితి ఏంటి అనే చర్చ జనాల్లో వినిపిస్తోంది. గతేడాది ఆసియాలోనే బలహీనమైన కరెన్సీగా పనిచేసిన రూపాయి 2026లోనూ అదే పరిస్థితిలో కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అమెరికా డాలర్తో కంపేర్ చేస్తే రూపాయి విలువ 7.04% పడిపోయింది. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే $1 విలువ 100 రూపాయలకు చేరుకునే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫారిన్ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో షేర్లను విక్రయించడం కారణంగా రూపీ బలహీనపడటం ఇప్పటికే స్టార్ట్ అయింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది భారత షేర్ మార్కెట్ నుంచి రికార్డు స్థాయిలో $23 బిలియన్, అంటే 2 లక్షల కోట్ల పైనే వెనక్కి తీసుకున్నారు. అయితే ఓ సమయంలో రూపాయి తగ్గుదల నెమ్మదిగా ఉండేది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు రూపాయి పతనం కేవలం రూపాయి కంటే కొద్దిగా ఎక్కువగా ఉండేది. అయితే ఎప్పుడైతే ఇరాన్ యుద్ధం మొదలయ్యిందో మన కరెన్సీ భారీ పతనాన్ని చూస్తోంది. మార్చి 2 నుంచి మే 21 వరకు రూపాయి విలువ 5.01% పడిపోయింది. మిడిల్ ఈస్ట్ వార్ కారణంగా ముడి చమురు ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. రూపీ విలువ పడిపోవడానికి ప్రధాన కారణం ముడి చమురు. భారత్ దాదాపు 90% క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. వీటి ధరలు పెరగడంతో మునుపటితో కంపేర్ చేస్తే భారత్ ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది రూపాయి మీద ఒత్తిడి పెంచుతోంది. ఇక 2026 ఫిబ్రవరిలో $728 బిలియన్ ఉన్న భారత విదేశీ మారక నిల్వలు ఇప్పుడు దాదాపు $690 బిలియన్ దగ్గర ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విదేశీ మారక నిల్వలు కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. అయితే దిగుమతి బిల్లులు పెరగడం ఈ నిల్వలపై ఒత్తిడి పెంచుతోంది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేవలం ఇంధన దిగుమతుల కోసమే $174 బిలియన్ భారత్ ఖర్చు చేసింది. నిజానికి రూపాయి విలువ తగ్గడం కొత్త విషయమేమీ కాదు. అయితే అది ఇప్పుడు స్పీడ్ గా జరగడం ఆందోళన క్రియేట్ చేస్తోంది.
గతేడాది మార్చిలో $1కు 85గా ఉన్న రూపాయి విలువ ఇప్పుడు 97కు చేరుకుంది. 2024లో 2.9%, 2025లో 4.9% పడిపోయిన రూపాయి విలువ 2026 మొదటి 5 నెలల్లోనే 7.04% తగ్గిపోవడం పరిస్థితికి అద్దం పడుతుందనే చర్చ జరుగుతోంది. రూపీ వీక్ అయితే విదేశాల నుంచి కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరుగుతాయి. ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, ఎరువులు, రసాయనాలు ఖరీదుగా మారతాయి. పెట్రోల్, డీజిల్, రవాణా, ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీంతో పాటు విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. విదేశీ అప్పులు ఖరీదవుతాయి. కంపెనీలపై ఒత్తిడి పెరిగి ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. రూపాయి నిజంగానే 100 మార్కు దాటితే మార్కెట్లో అస్థిరత ఏర్పడి ద్రవ్యోల్బణం హై అయ్యే ఛాన్స్ ఉంది. అయితే 100 అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అన్నది ఆర్థిక నిపుణుల మాట. రూపాయి విలువ తగ్గినంత మాత్రాన దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రూపాయి 100కు పడిపోతుందనే ఆందోళన ప్రభుత్వాలను ఇరుకున పెట్టే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి రూపాయి విలువ 100 దాటకపోయినా పరిస్థితి మాత్రం టెన్షన్ గానే ఉంది. అయితే భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, దేశీయ వినియోగం, జీడీపీ వృద్ధి రూపాయి పతనం మిగిల్చిన ప్రభావాన్ని కొంతవరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. రూపాయి విలువ నిజంగా 100కు పడిపోతుందా లేదా అనే సంగతి ఎలా ఉన్నా ఆర్బీఐ ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. ఈ పతనానికి బ్రేక్ వేసేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. రూపాయి విలువ వేగంగా పతనమవుతున్న వేళ చాలా మందిలో చాలా రకాల అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. బతుకులు భారమవుతాయా, భవిష్యత్తు భయంకరంగా ఉంటుందా అనే చర్చ నడుస్తోంది. రూపీ డౌన్ ఫాల్ తో జరగబోయేది ఇదేనా? అసలు 100 అనేది ఒక నంబర్ అని మాత్రమే ఆర్థిక నిపుణులు ఎందుకంటున్నారు? రూపీ విలువ పడిపోయినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదని ఎందుకంత ధీమా చెబుతున్నారు? అసలు ఈ పతనానికి బ్రేక్ వేసేందుకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? పతనాన్ని అడ్డుకునేందుకు భారత్ ఏం చేస్తుంది? రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలేంటి? రూపీ 100కు పడిపోతే ఏం జరుగుతుంది? 100 అనేది జస్ట్ నంబర్ మాత్రమేనా? భారత్ కంగారు పడాల్సిన అవసరమే లేదా? రూపీ డౌన్ ఫాల్ వేళ నిపుణుల ధీమా ఏంటి? పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి విలువ వేగంగా పడిపోతోంది. దీంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ చర్చలు మొదలుపెట్టింది. $5 బిలియన్ విలువైన స్టాక్స్ వేలాన్ని ప్రారంభించింది. మార్కెట్లోకి డాలర్ల లభ్యతను పెంచడం ద్వారా రూపాయిపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఆర్బీఐ చేపట్టిన ఈ వ్యూహాత్మక చర్య తక్షణ ఫలితాన్నిచ్చింది. 8 రోజుల డౌన్ ఫాల్ తరువాత మే 22న రూపాయి కాస్త స్ట్రాంగ్ అయ్యింది. అయితే రూపీ పతనాన్ని ఆపేందుకు మార్కెట్లో డాలర్లను విక్రయించడం మాత్రమే సరిపోదని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. దీంతో 2013 నాటి టాపర్ టాంట్రమ్ సంక్షోభం సమయంలో తీసుకున్న తరహా నిర్ణయాలను ఇప్పుడు మళ్లీ తెర మీదకు తీసుకొస్తోంది. ఎన్ఆర్ఐ డిపాజిట్ పథకాల ద్వారా విదేశీ డాలర్లను ఆకర్షించడం, కరెన్సీ స్వాప్ ఆపరేషన్లను పెంచడం, అవసరమైతే సావరిన్ డాలర్ బాండ్లను జారీ చేయడం లాంటి 4 కీలక ఆప్షన్లపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. జూన్ 5న ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం ఉంది. రూపాయి పతనం తీవ్రమైతే 2022 మే తరహాలో ఎమర్జెన్సీ అవుట్ ఆఫ్ సైకిల్ రేట్ కట్ హైక్ నిర్ణయం తీసుకునే అవకాశముందనే చర్చ జరుగుతోంది. ఇకటు రూపీ పతనాన్ని కంట్రోల్ చేసేందుకు డాలర్ రూపీ స్వాప్ యాక్షన్ స్టార్ట్ చేయాలని ఆర్బీఐ డిసైడ్ అయింది. మార్కెట్లో నగదు లభ్యతను పెంచేందుకు బై లేదా సెల్ స్వాప్ విధానాన్ని ఆర్బీఐ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంది. దీని ప్రకారం వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉన్న డాలర్లను రిజర్వ్ బ్యాంకుకు విక్రయిస్తాయి. దానికి సమానమైన రూపాయిని పొందుతాయి. మే 26న బై సెల్ స్వాప్ వేలం జరగనుంది. 3 ఏళ్ల గడువు ముగిసిన తరువాత అదే మొత్తంలో డాలర్లను నిర్దేశించిన ప్రీమియం ధరతో తిరిగి కొనుగోలు చేసేందుకు బ్యాంకులు ఒప్పందాలు చేసుకుంటాయి. ఈ పద్ధతి కారణంగా
బ్యాంకుల దగ్గర రూపాయి లభ్యత పెరుగుతుంది. దేశీయంగా విదేశీ మారక నిల్వలు బలోపేతమవుతాయి. దీంతో బ్యాంకుల దగ్గర నగదు కొరత సమస్య ఉండదు. బాండ్ మార్కెట్లపై కూడా ఇది సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ స్వాప్ కారణంగా ద్రవ్య లభ్యత మెరుగుపడుతుంది. ఓవరాల్ గా బై సెల్ స్వాప్ పద్ధతి ద్వారా రూపాయి పతనాన్ని అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆర్బీఐ చేయబోయేది అదే. ఇకటు డాలర్తో రూపాయి మారకం విలువ 100కు చేరుతుందా అనే ఆందోళనలు కనిపిస్తున్న వేళ నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా ఆర్బీఐకి కీలక సూచనలు చేశారు. అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదన్నారు. డాలర్కు 100 రూపాయలు అనేది కేవలం మానసిక పరమైన ఫీలింగ్ తప్ప మరోటి కాదు అని చెప్పారు. చమురు దిగుమతులు తగ్గగానే రూపాయి తిరిగి పుంజుకుంటుందని, రూపాయి విలువ తగ్గితే దిగుమతులకయ్యే ఖర్చు పెరిగినా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశముంటుందని సూచించారు. ఇలా రూపాయి విలువ తగ్గడం వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయొచ్చన్నారు. చమురు కొరత కొనసాగితే రూపాయి మొదట్లో వీక్ అవుతుందని, పెట్టుబడిదారులు పెరిగితే భవిష్యత్లో భారీగా కోలుకుంటుందని అన్నారు పనగారియా. 2013 నాటి కరెన్సీ సంక్షోభంతో కంపేర్ చేస్తే ఇప్పుడు భారత ఆర్థిక పరిస్థితి బలంగా ఉందన్నారు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉందని, ఆర్థిక నిర్వహణ బాగుందని చెప్పారు. అయితే ఇప్పుడు అసలు భయం 100 అనే నంబర్ కాదు. దాని కారణంగా వచ్చే ద్రవ్యోల్బణం, ఉద్యోగాలపై ప్రభావం, ఆర్థిక స్థిరత్వమే పెద్ద సమస్యగా మారే ఛాన్స్ ఉందనేది మరికొందరి నిపుణుల వాదన. డాలర్ విలువ ఎంత అనేది ముఖ్యం కాదని, ఉద్యోగాలు, ధరలు, ఉత్పత్తి ఎలా ఉన్నాయన్నదే కీలకమని ఆ దిశగా ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ దృష్టి పెట్టాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు పతనాన్ని పూర్తిగా ఆపడం మాత్రమే కాదు, మార్కెట్లలో భయాలను తగ్గించడం, ఒక్కసారిగా భారీ డౌన్ఫాల్ జరగకుండా చూసుకోవడం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడం ఆర్బీఐ ముందున్న లక్ష్యాలని నిపుణులు సూచిస్తున్నారు. రూపాయి 100కు చేరుతుందా? ఒకవేళ చేరినా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడం ముఖ్యం అనేది ఎక్స్పర్ట్స్ మాట.